నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు। నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభించారు। మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయబోతున్నట్లు వివరించిన సీఎం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళలు నిర్వహించబోతున్నారని తెలిపారు। స్వయం సహాయక సంఘాల్లో మొత్తం 67 లక్షల మంది మహిళలు ఉన్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి 1000 కోట్ల ఖర్చుతో వారికి ఏటా 2 మంచి చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు। ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించిన సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు। కేంద్రం రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు। అనంతరం నారాయణపేటలో వైద్య కళాశాల నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు। 130 కోట్లతో వైద్య కళాశాల హాస్టల్, 40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు। మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాల నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్న సీఎం మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు। గత ప్రభుత్వ వైఖరి వల్ల 8 వైద్య కళాశాలల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి రద్దు కాకుండా కృషి చేశామని చెప్పారు। అవసరమైన వసతులు కల్పించి మెడికల్ కాలేజీలను నిలబెట్టుకున్నామని వివరించారు। నారాయణపేట ఆసుపత్రికి బీజేపీ ఎంపీ మాజీ మంత్రి డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి పేరు పెడితే సుముచితమని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు। అంతకుముందు వికారాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు। ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు। ఎల్లమ్మ ఆలయంలో సీఎం మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ అర్చకులు అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు। ఈ మేరకు ఇవాళ ఏపీలో మిర్చి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ నిర్వహించిన భేటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు। కృషి భవన్లో జరిగిన భేటీకి రామ్మోహన్ సహా కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరు కాగా మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర అందించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి అంగీకరించినట్టు రామ్మోహన్ నాయుడు భేటీ తర్వాత తెలిపారు। మార్కెట్ ధరకు రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న తేడాను భరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వివరించారు। ఏపీ ప్రభుత్వం లెక్కల ప్రకారం మిర్చి ఉత్పత్తి వ్యయం క్వింటాలకు 11,600 రూపాయలు లెక్క తేలితే కేంద్రం మాత్రం 10,000 పైచిలకు ఉంటుందని చెప్పినట్టు రామ్మోహన్ వివరించారు। ఈ మొత్తాన్ని 11,600 రూపాయలకు పెంచాలని కోరితే శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్టు రామ్మోహన్ తెలిపారు। ఇదే సమయంలో ఏపీ నుంచి మిర్చి ఎగుమతులు పెంచేందుకు రైతులు ఎగుమతిదారులతో ఏపీలోనే సదస్సు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు। ఆంధ్రప్రదేశ్లో టమాటా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు। ఈ మేరకు టమాటా ధర తక్కువ పలుకుతున్న అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో కిలో 8 రూపాయలకు 1000 క్వింటాల టమాటాను సేకరించి రాష్ట్రంలోని వేర్వేరు రైతు బజార్లలో విక్రయిస్తున్నట్టు మంత్రి తెలిపారు। విజయనగరం, అనకాపల్లి జిల్లాలో కొన్న టమాటాలను విశాఖ, రాజమండ్రి జిల్లాలోని రైతు బజార్లలో, అనంతపురం, కర్నూలు జిల్లాలో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు జిల్లాలోని రైతు బజార్లలో అమ్మకం చేపట్టినట్టు తెలిపారు। ఈ ప్రక్రియ సాఫీగా సాగే విధంగా చూడాలని ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి ఆదేశించారు। ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ఎంఐఎస్లో NAFED, NCCF ద్వారా అన్ని ఖర్చులను వారే భరించి ఏపీలో టమాటాలు సేకరించి తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు। అలా చేస్తే కిలో టమాటా 10 నుంచి 15 రూపాయలకు అమ్ముడవుతుందన్నారు। ఏపీలోని ప్రాసెసింగ్ యూనిట్ల కూడా టమాటాలను పంపి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు। ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ఇవాళ జరగాల్సిన కృష్ణానది బోర్డు ప్రత్యేక భేటీ ఈ నెల 24కు వాయిదా పడింది। ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తిపై బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు। ఈ మేరకు 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారాన్ని పంపింది। వచ్చే సోమవారం మధ్యాహ్నం 3:30కు సమావేశం జరుగుతుందని బోర్డు తెలిపింది। కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో వచ్చే సోమవారం జరిగే భేటీలో ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల పంపకంపై నిర్ణయం తీసుకుంటారు। ఈ ఏడాది తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నట్టు ఇటీవల బోర్డు తేల్చింది।
ఈ నెల 11 నాటికి నాగార్జున సాగర్లో 510 అడుగులపైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగులపైన 30 టీఎంసీల నీరు ఉన్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కోఆప్టెక్స్ సంస్థలు తమ షోరూంల ద్వారా 2 రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 9.20 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు విక్రయించాలని ఆప్కో, కోఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో బయ్యర్, సెల్లార్ మీట్లో 2 రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్ సవిత, ఆర్ గాంధీ సమక్షంలో ఆప్కో, కోఆప్టెక్స్ ఒప్పందం చేసుకున్నాయి. ఏపీలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్తో ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఏపీకి చెందిన చేనేత వస్త్రాలను కోఆప్టెక్స్ షోరూంలు సహా తమిళనాడులో ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో అధికారులు రీసర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోసారి రీసర్వే చేసి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు సూచన మేరకు రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేర్ బృందాలు సజ్జల ఎస్టేట్లో మరోసారి సర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు 146 ఎకరాల భూమి ఉండగా 55 ఎకరాలు అటవీ భూమి ఉందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ భూమి తమది కాదని అటవీ శాఖ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సమగ్ర సర్వే చేసి హద్దులు గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేపట్టారు. ఈ సమయంలో ఎస్టేట్లోకి మీడియా రాకుండా సజ్జల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై రాజలింగమూర్తి ఫిర్యాదును భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించగా జిల్లా కోర్టుకు అర్హత లేనప్పటికీ ఉత్తర్వులు జారీ చేసిందంటూ కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందినట్టు కేసీఆర్ కోర్టుకు తెలిపారు. ప్రసార మాధ్యమాల ద్వారా ఆ విషయం తెలిసిందన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు చనిపోయినందున ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. అయితే ఫిర్యాదుదారు చనిపోయినా విచారణ కొనసాగించవచ్చంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పులను ఉదాహరించారు. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి 2,500 కోట్లు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి బంజారాహిల్స్, ముషీరాబాద్ పిఎస్లలో నమోదైన కేసులు కొట్టేయాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుపై నమోదైన కేసులను కొట్టేయాలని పిటిషన్ వేసిన కేటీఆర్ తాను దురుద్దేశంతో సీఎంను అవమానించలేదని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు. అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణసంచా పేల్చినందుకు కేటీఆర్, బుట్టా గోపాల్పై ముషీరాబాద్ పిఎస్లో కేసు నమోదు చేయగా ఈ కేసును కూడా కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. రెండింటిపై తదుపరి విచారణను కోర్టు మార్చి 18కి వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ప్రయోజనాలను పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ఉత్తమ్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంపై మాట్లాడకుండా కేసీఆర్ను తిడుతున్నారని, కేసీఆర్ హయాంలో ఇతర రాష్ట్రాలకు వలసలు పోయిన వారు కూడా తిరిగి వచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో స్పందించకపోతే చరిత్రహీనులవుతారని వ్యాఖ్యానించారు. కేంద్రానికి విజ్ఞప్తి చేశామని అంటే సరిపోతుందా? బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటే ఏపీకి నీరు ఎలా పోతుందంటూ జగదీష్ రెడ్డి నిలదీశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే తగిన సంఖ్యాబలం లేనందున 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించుకోగా స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవమైంది. ఫలితంగా 10 ఏళ్లలో తొలిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లకు చోటు దక్కింది. భారత్ నుంచి ప్రపంచ స్థాయి నాయకులు తయారు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి లీడర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ SOUL సదస్సును ప్రారంభించిన మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దషో షెరింగ్ తోబ్గే కూడా పాల్గొనగా
ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారు చేసే విషయంలో సౌల్ గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగానే గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లలో జరిగిన 3 వేర్వేరు ప్రమాదాల్లో మహాకుంభమేళా భక్తులు 16 మంది దుర్మరణం పాలయ్యారు. బీహార్ అరా వద్ద మహాకుంభమేళాకు వెళ్లి తిరుగు పయనమైన భక్తుల కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు చనిపోయారు. అటు కుంభమేళాకు 11 మందితో వెళ్తున్న వారి వాహనం వారణాసి మీర్జా మురాద్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో 6గురు అక్కడికక్కడే చనిపోయారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బీహార్లోని పూర్ణయాకు వెళ్తున్న కారు ఘాజీపూర్లోని బిరాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 4గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ సోదరి సోనీ యాదవ్ కూడా ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం కూడా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బంగాల్లోని దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్న గంగూలీ కాన్వాయ్ని ఓ లారీ అకస్మాత్తుగా ఓవర్టేక్ చేసింది. ఈ క్రమంలో గంగూలీ కాన్వాయ్లోని ఒక కారు సడన్ బ్రేక్ వేయగా అందులోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగనప్పటికీ 2 కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. తర్వాత గంగూలీ బుర్ద్వాన్ యూనివర్సిటీలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు.